You know, మీకు తెలుసు your miracle comes from the presence of God. మీ అద్భుతములు దేవుని సన్నిధిలో Your ఉన్న answer దేవుని comes from the presence of మీ God. జవాబు దేవుని సన్నిధి ద్వారానే And it is time for all of us to turn our eyes or take all our burdens to the presence of God. కాబట్టి ఇదే సమయం సంగమా మన భారములన్నయు మన కనుదృష్టి అంతయు కూడా దేవుని సన్నిధిలో ఆయన పైన పెట్టాల్సిన I want to సమయము. tell you, in the presence of God, you will have your answers. ఒక మాట చెప్తున్నాను సంగమా, దేవుని సన్నిధిలో మీ ప్రార్థనలకు జవాబులను మీరు In the పొందుకుంటారు. presence of God, you will have your breakthroughs. దేవుని సన్నిధిలోనే మీకు కావాల్సినటువంటి విడుదల కార్యములను మీరు చూచెదరు. In the presence of God, you will have your provisions. దేవుని సన్నిధిలోనే మీ సమకూర్పును మీరు చూచెదరు. In the presence of God, you will have your protection. దేవుని సన్నిధిలోనే మీకు కావాల్సినటువంటి కాపుదలను మీరు చూచెదరు. In the presence of God. దేవుని సన్నిధిలోనే You know, God is telling Elijah, దేవుడు ఏలియాతో చెప్తున్నటువంటి మాట, go to Brook Cherith. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళుము. You know what is Brook Cherith? కెరీతు వాగు ఏంటో తెలుసా అండి? Brook Cherith is a seasonal provider. కెరీతు వాగు అనేది ఆ సమయానుకాలముగా సమకూర్చేటటువంటి ప్రాంతము. What is seasonal provider? ఏంటంటే సమకూర్పు సమయానుకాలముగా వచ్చేది. Whenever the rain or the dew comes in the mountains, ఎప్పుడైతే పర్వతముల పైన వర్షము గాని మంచు గాని కురుస్తూ that ఉందో, rain and that dew will come as a small water. ఆ వర్షము ఆ మంచు కరిగి Small brook. కాలువలాగా ఆ నీటి వాగులోకి వస్తూ ఉంటాయి. But I want to ask you a question. అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. What did Elijah prophesy? ఏలియా చేసినటువంటి ప్రవచనం ఏంటండి? What did Elijah prophesy? ఏం ప్రవచించాడు ఏలియా? No rain.